All soundtracks have been used for student purpose under the copyrights of their respective owners. ఏం లేదు భయ్య, ఈ సినిమాలో సౌండ్ ట్రాక్స్ అన్నీ పక్కన సినిమాల నుంచి దుబ్బేసినాయి. ఏమనుకోకండే, లో బడ్జెట్ సినిమా కదా, అలా జరిగిపోయింది. ప్రతి మనిషికి తోడనేది ఎలా అవసరం, ఫ్రెండ్షిప్ అనే నీడ కూడా అంతే అవసరం. కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయే సమస్యలను కొట్టుకునేదాకా తెచ్చుకున్నాం. అవును, మా గొడవ మొదలైంది ఇక్కడే. నాకు నా ఫ్రెండ్ వరుణ్కి. నేను ఎదురు చూస్తుంది వాడి గురించే. రేయ్ ఒక్కసారి కొట్టించినా నువ్వు మారలేదారా? ఈసారి కొట్టేది నేనే. ఎవడో చాప్తాడో చూస్తా. ఇప్పుడు నా దగ్గర ఉన్న రెండే ఆప్షన్స్. ఒకటి, వీడిని కొట్టి నేను విలన్లాగా మారడం. రెండు, వీడిని మార్చి నేను మంచోడని ప్రూవ్ చేసుకోవడం. రాయ్ ఏందిరా వీళ్ళు ఇంకా రాలేదు? కలవరించావుగా, కనపడతారుగా. ఏహే కడి, ప్రతి ఒక్కడు సినిమాలు చూడ హీరోలా ఫీల్ అవ్వడం. చూడలేక చచ్చిపోతున్నా బాబు. మేమన్నా త్రివిక్రమ్ అనుకున్నాం, శ్రీనివాస్ అనుకున్నాం కొత్త కొత్త ఎంట్రీలు రావడానికి. బాబు, ఇద్దరు కల్లే. అవును కదా. అయినా మీరంటే రిచ్ కిడ్స్, కొత్త కొత్త బైకులు, కొత్త కొత్త స్కూటీలు. మామూలుగా లేదా వ్యవహారం. అన్నా, ఇదిగో కేస్. ట్యాంక్ ఫుల్ చేసినావా? హలో, నీ బండి ఇది కాదని నాకు తెలుసు, నా బండి నాది కాదని నీ తెలుసు. ఇప్పుడు ఆ విషయం వాళ్ళకి తెలియడం అవసరమా? మూసుకో. వాటర్ బేబీ డాల్స్. ఏంట్రా ఖాళీ కూర్చున్నారు? ఈడొచ్చేదాకా పని ఉండదు, అది ప్రబుద్ధుడికి అర్థం కాదు. ఏంట్రా ఏదో అంటున్నాడు వాడు? ఏం లేదురా, నువ్వు లేకుండా నీ పర్మిషన్ లేకుండా ఏమైనా చేసావా? ఎదవ సీడీ లేసా అనుకో, సీడీ ప్లేయర్ పగిలిపోద్ది. ఏంట్రా ఏదో అంటున్నావు? ఏం లేదురా.
ఏంట్రా గుండి చేయించుకున్నావు? ఏం లేదురా, ఫస్ట్ ఇయర్లో 2 సబ్జెక్టులు ఆగిపోయాయి. క్లియర్ అయితే గుండు చేయించుకుంటానని మొక్కున్నాను. ఓ అలా అయితే తప్పలేదులే. కానీ ఈ ఇయర్లో కూడా 2 ఆగిపోయాయిరా. ఇంకేడికి జుట్టు వచ్చినట్ట. అరే వరుణ్, మనకి కాలేజ్ ఫెస్ట్ జరుగుతుంది, దానిలో మనం పర్ఫార్మెన్స్ ఇద్దాం. మరి ప్రాక్టీస్ ఎప్పుడు రా? నైట్ మమ్మీ వాళ్ళు ఊరు వెళ్తున్నారు, ఎవరుండ్రు, నైట్ రా చేద్దాం. నైటా? ఎక్కడికి వచ్చేది? చిచ్చి అది కాదని నేను చెప్తుంది. అంటే ఎవరు ఉండరు కదా, ఫ్రీగా ఉంటుంది, చేద్దాం అంటున్నా. ఏంటి చేసేది? ప్రాక్టీస్ రా. ప్రాక్టీసా? ఆ, చీచి. చిచ్చియా అబచ్చా, నువ్వు పెద్ద దట్టి పిక్చర్లో విద్యాబాలన్వి, నేనేమన్నా చేస్తాను. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఇదంతా కదరా, రేపు నువ్వు వస్తున్నావు, మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట ఎంత మాట! ఈ డైలాగే మనం చెప్పేది. అబ్బా, ఈ రోజు నా వల్ల కాదురా, ప్లీజ్ రా. ఆ డైలాగ్ నేను ప్రాక్టీస్ చేయలేను రా, చాలా కష్టం. సరే నీ ఇష్టం. సరే మరి పద పడుకుందాం, రేపు పొద్దున్న చూసుకోవచ్చులే. తరుణ్, లైట్ ఆఫ్ చేయరా. తరుణ్, నీకో విషయం చెప్పాలరా. అరే పడుకోరా. చెప్పేది వినరా. అరే ప్లీజ్ పడుకోరా. అరే ఒక్క నిమిషం. పడుకో. సరే, నీ కర్మ. రే వరుణ్, బాబు వరుణ్, రే వరుణ్. నేనంటే పిడుగులొచ్చి భయపడుతున్నాను, నువ్వెందుకు భయపడుతున్నారా? అంటే నువ్వు ఒక్కడే భయపడితే బాగోదు కదా. అవును, ఏంట్రా కింద పడుకున్నావు? అరే దరిద్రుడా, రాత్రి కింకాంగ్ పట్లని కళ్ళారా చూపించారా? కుంభకర్ణుని కజిన్లా ఆ గురకేంట్రా? మరి అదే నైట్ చెప్తే విన్నావా? దోలు తీరిందా, ఇంకా బ్యాలెన్స్ ఉందా? అబ్బా మామూలుగానా? ఏన్నానా ఇంకేమైనా వేరియేషన్స్ ఉన్నాయా బాబు నీలో? అంటే ఇంకా లిస్ట్ ప్రిపేర్ చేయలేదు, టైం వచ్చినప్పుడు చెప్తాలే. వరుణ్ వరుణ్, ఈరోజన ప్రాక్టీస్కి రారా? రే ఈరోజు కుదరదురా, అందరం బయటికి వెళ్తున్నాం. రే అది కాదురా. ఇంకా టైం ఉంది కదరా, రేపు ఎప్పుడు నేను చూద్దాంలే మళ్ళీ. ఏంటిడు? హాయ్ రా. ఏంట్రా సీరియస్గా ఉన్నావు? కాల్ ఎందుకు కట్ చేశారా? డ్రైవింగ్లో ఉన్నా. నిన్న ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళా. మొన్న కుదరలేదు. ఇలా అయితే ఎప్పుడురా మనం ప్రాక్టీస్ చేసి స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చేది? సారీ రా, చెప్తున్నాను కదా, సారీ చెప్తున్నాను కదరా. సారీరా, ప్రతి సమస్యకి సారీ సొల్యూషన్ కాదురా. అయినా నిన్ను భరించడం నా వల్ల కాదు. పో ఇక్కడి నుంచి. వాడిని కొట్టి నేను తప్పు చేశాను అనుకోవట్లేదు.
నా ఆవేశానికి అర్థం ఉంది, వాడిని కొట్టడానికి కారణం ఉంది. ఏంది ఈడు మూడు మారినట్టుంది, గెలికి చూద్దామా? ఏంట్రా అలా అన్నావు? ఏం మాట్లాడేంటి వీడు? ట్రై చేద్దాం. నీకు తరుణ్కి గొడవైందట కదా? అవునరా. అది దొరికాడు. తరుణ్ గాడు నేను కొట్టాడంట కదా? ఎవరు చెప్పారా? తరుణే చెప్పాడురా. అంతేకాదురా, వాడు నిన్ను కొట్టించడానికి కూడా ట్రై చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నారా? నిజంరా. ఇంత ఈజీగా నమ్ముతాం అనుకోలేదురా పిచ్చోడా. ఇప్పుడు మొదలైందిరా మీ ఇద్దరి మధ్యలో అసలు గొడవ. రై, రేపు మన వాళ్ళందరినీ పిలువు. లేదురా, వాడి గురించి చాలా రోజుల నుంచి వింటున్నాను. లేదు, ప్లాన్ వెయ్యాల్సిందే, రౌండప్ చేయాల్సిందే. రే, అదంతా కాదురా, మన వాళ్ళు రేపు వస్తున్నారు, వాణ్ణి రౌండప్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాడికి ఉంది. అంతే, ఎంతమంది వస్తే అంతమందిని రమ్మని చెప్పు. తప్పించుకోవడానికి కుదరకూడదు, అర్థమైందా? రేయ్, ఇంకొకటి, మనం చిరుగాని కొడుతున్నట్టు వరుణ్ గాడికి చెప్పొద్దు. అయినా వాడివన్నీ పట్టించుకోవడానికో. నేను వరుణ్ గాడిని కొడుతున్నానంటే ఎలా నమ్ముతాడ్రా? కానీ రేపు మనం అనుకున్నది అనుకున్నట్టు చేస్తున్నాం, అర్థమైందా? సరే మరి. ఏంట్రా ఇంకా కోపం తగ్గలేదా? లేదురా, వాణ్ణి నన్ను కొట్టించాలని చూశాడు. ఆ మాట తలుచుకుంటేనే రగిలిపోతుంది. నేనున్న నీ బాధని పంచుకోవడానికి మాత్రమే కాదురా, పగ్గని కూడా, కోపాన్ని కూడా. నేను చెప్పినట్టు చెయ్యి.
అరే పోరా బే అటు. అబ్బో. కాల్ చేయరా వాడికి. నేను పిలిస్తే వాడు వస్తాడా? వాడికి స్నేహం అన్నా సహాయం అన్నా మోజు ఎక్కువరా. అందులో నువ్వు పిలిస్తే కంపల్సరీ వస్తాడు. నన్ను కొట్టించాలని వాడు ప్లాన్ చేస్తే వీళ్ళు కొట్టుకునేలా నేను సెట్ చేశా. హలో 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 తరుణ్, అరే ఎక్కడున్నారా తరుణ్? అరే తరుణ్, రే కొడుతున్నారా, కాపాడరా ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా, కాపాడరా. రే కొడుతున్నారా, ఎక్కడున్నా కూడా తెలియట్లేదురా. ఏం మాట్లాడుతు ఎక్కడున్నారా? వస్తున్నా. ప్లీజ్ రా. ఎస్. రేయ్ రేయ్ వాడిని కొట్టాలంటే ముందు నన్ను దాటాలరా. రేయ్ నువ్వేంట్రా కొట్టేస్తావా? అబ్బా కర్రతో కొట్టేద్దామనే. ఆహా. దొరికాడు రండ్రా. నన్నే కొట్టాలని చూస్తావురా? ఎంత నమ్మేనరా నిన్ను. ఆగండ్రా, వదలరా వాణ్ణి, వదలు, వదలరా. నన్ను వాడు ఆ రోజు అలా కొట్టుండకూడదు. నడి రోడ్డు మీద అలా పడేసి ఉండకూడదు. వాడు నన్ను కొట్టాడన్న కోపం కంటే ఎవడో చెప్పింది నమ్మాడన్న బాధ ఎక్కువగా ఉంది. చెప్పాలి చెప్పాలి వాడికి స్నేహం అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పాలి. తరుణ్ తరుణ్ రే తరుణ్ తరుణ్
రే తరుణ్ తరుణ్ ఏమైందిరా? ఎవరు కొట్టి పడేశారా? ఈ రక్తం ఏంట్రా? కళ్ళు తెరువురా. రే ఉండరా ఒక్క నిమిషం, వరుణ్గాడికి ఫోన్ చేస్తాను. కొట్టిందే వాడరా. ఈసారి కొట్టేది నేనే, ఎవడో చాప్తాడో చూస్తా. ఇప్పుడు నా దగ్గర ఉన్న రెండే ఆప్షన్స్. ఒకటి, వీడిని కొట్టి నేను విలన్లాగా మారడం. రెండు, వీడిని మార్చి నేను మంచోడని ప్రూవ్ చేసుకోవడం. రాయ్! ఈసారి వాడు వీడు వచ్చి ఆపడానికి నీకు నాకు మధ్య జరిగేది రగడ కాదురా, మనిద్దరి గొడవ. కుదిరితే కూర్చొని మాట్లాడుకుందాం. కాదు కూడదు అంటావా? కుమ్మేసుకుందాం. ఇప్పుడేంట్రా, కొట్టుకుంటే కలిసిపోతావా లేదా నువ్వు నన్ను కొడితే కలిసిపోతావా? డిసైడ్ చేయి. కాంప్రమైజ్ అవుదామని వస్తే కోపం తెప్పిస్తావేంట్రా? ఆ రోజు ఏంట్రా అన్నావు? నేను నిన్ను కొట్టాలని చూశానా? అసలు నేనే నిన్ను కొట్టాలనుకున్నవాడిని అయితే అంతమందిని కొట్టగలిగిన నువ్వు నన్ను కొడుతూ ఉంటే ఎలా చూస్తూ ఉన్నానురా? ఎవడో సంబంధం లేనివాడు చెప్పిన అబద్ధాన్ని నమ్మి మన స్నేహంలో ఉన్న నిజాన్ని మర్చిపోయారా? అవును, 4 మాటలు అన్నాను, 2 దెబ్బలు కొట్టాను. అరిచిందనమ్మని 4 దెబ్బలు కొట్టాడని నాన్నని ఎవరూ దూరం చేసుకోర్రా. అలాగే ఒక ఫ్రెండ్ తిట్టాడని వాడి స్నేహాన్ని శత్రుత్వంగా ఎవడూ మార్చుకోడు. 4 మంచి కోరేవాడిని మంచివాడు అంటారు, కానీ 4లో నీ మంచి కోరేవాడిని రా ఫ్రెండ్ అంటారు. ఇదెక్కడ లాజిక్ రా? గర్ల్ ఫ్రెండ్ మోసం చేస్తే చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ ఒక ఫ్రెండ్ మోసం చేస్తే చంపాలనిపిస్తుంది. నువ్వేంటో 10 మందికి తెలియనప్పుడు అందరూ నీతోనే ఉంటారు, కానీ నువ్వేంటో తెలిసాక ఒక ఫ్రెండే నీతో ఉంటాడు. ఇప్పుడేంట్రా, నేను నీ లైఫ్లో ఉండకూడదు, నేను నీ లైఫ్లో లేకపోతే నువ్వు హ్యాపీ కదా? ఒక్కసారి నేను నీ లైఫ్లో లేకపోతే నువ్వు ఎలా ఊహించుకుంటావో నేను అలాగే ఊహించుకుంటా. గుడ్ బై. నా దగ్గర ఉన్న 2 ఆప్షన్స్ వాడాను. ఒకటి, వాడిని మార్చాలనుకున్నాను, లేదా నేనే మారాలనుకున్నాను. కానీ రెండిట్లో ఫెయిల్ అయ్యాను. ఇప్పటికైనా వాడికి స్నేహం అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్ అంటే ఫోన్లో కాంటాక్ట్ మాత్రమే కాదు, వాడు గుండెకి ఊపిరి లాంటోడు. గుండె కొట్టుకున్నంతకాలం ఊపిరి కావాల్సిందే. అయినా మంచి మాటలు మహాత్ములు లాంటి వాళ్ళు చెప్తేనే మర్చిపోయి బ్రతుకుతున్న దేశం మనది.
మేం చెప్పగానే మారిపోతారని కాదండోయ్, కానీ మా వంతు ప్రయత్నంగా ప్రతి ఒక్క అమర స్నేహితుడికి ఈ చిన్ని చిత్రం అంకితం.